పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి ఎన్టీఎస్ సంస్థను రద్దు చేయాలి. రద్దు చేయాలి ఎన్టీఎస్ సంస్థను రద్దు చేయాలి. జిందాబాద్ 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 భర్తీ చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి యూనివర్సిటీ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ యూనివర్సిటీ పోస్టులను రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని We want justice. We want justice. We want justice. We want justice. సంజయ్ ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు మన యువగలం పాదయాత్రలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆ రోజు తప్పుడు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు కలిగిస్తామనేసి ఆనాడు హామీ ఇచ్చారు. కానీ ఇంతటి వరకు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అలాగే కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ యూజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రింబర్స్మెంట్ అలాగే పెండింగ్లో పెట్టారు. అలాగే ఎన్టీఏ కూటమి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థను తెచ్చి ఇంతవరకు కూడా పలుమార్లు పేపర్ లీక్లు అయినా కానీ ఇంతవరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎటువంటి విద్యాశాఖ మంత్రులు కానీ దాన్ని వ్యతిరేకరించలేదు. అలాగే వసతి గృహాలు చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలు లేకుండా కూడా ఇంకా మన రాష్ట్రంలో ఎన్నో వసతి గృహాలు అలాగే ఉన్నాయి. వాటికి సొంత భవనాలు కూడా కేటాయించలేదు. అలాగే యూనివర్సిటీలో ఎన్నో ప్రొఫెసర్ పోస్టులు అలాగే ఖాళీగా ఉండి ఇంకా భర్తీ చేయకుండా వాటిని అలాగే ఉంచారు. ఇలా విద్యారంగ సమస్యలు ఎన్నో ఉన్నా కానీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమీ పట్టనట్లు విదేశీ శాఖ మంత్రిగా తిరుక్కుంటూ ఉన్నారు. ఇలాగే కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఇలాగే వ్యవహరిస్తే ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా పెట్టిన విద్యా నాయకులు కానీ విద్యార్థులు కానీ ఆయన్ని దించే రోజు కూడా ఖచ్చితంగా వస్తుందని ఏఎస్ఎఫ్ గారు తెలియజేస్తున్నారు.